బాధ, నవ్వు, ఏడుపు ఇట్లా అన్ని తీర్ల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే కామన్ పబ్లిక్ చూపించే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేది కాకి కొలువు చేసినోళ్ళు చూపెట్టరు. లోపట ఎసోంటి ఫీలింగ్స్ ఉన్నా అంత ఈజీగా అయితే బయటపడరు. కానీ అందరు వేరే, గీసారు వేరే అని అనిపిస్తుంది. చూసిరా పోరు ఇంతకేవలం ఆయనే. ఇక చూసిర్రా ఈ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సారు ఎట్లా ఎమోషనల్ ఏడుచుకుంటా కళ్ళల్లో ఊరుతున్న నీళ్లను ఖర్చు పెట్టుకొని దుడుచుకుంటుండో. మరి పోలీసులు కాకీలంటిరి ఎమ్మెల్యే ఎమోషనల్ అయిన ముచ్చట చూపెడుతున్నారేంది అనుకుంటున్నారేమో. వర్ధన్నపేట ఎమ్మెల్యే కాకముందు ఈ నాగరాజ్ సార్ చేసింది పోలీస్ కొలువే. మరి ఎస్ఐ పోస్ట్ కాడికెళ్ళి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ దాకా అన్ని తీర్ల డ్యూటీలు చేసి రిటైర్ అయ్యిండు సారు. అట్లా రిటైర్ అయినాక వెంటనే ఎమ్మెల్యే అయ్యిండు. కానీ సర్వీస్ లో ఉండంగా ఎన్ని కేసులు, ఎంతమంది ఎమోషన్లు, ఎంతమంది ఫీలింగ్స్ చూసుంటాడు. అయినా గిట్లా ఎమోషనల్ అయ్యిండు నిన్న. ఇంతకు ఎందుకు అయిందంటే ఎమ్మెల్యే గారి ముంగట మైక్ పట్టుకొని మాట్లాడుతుంది చూడు. ఈ రమా అనట ఆమె ఇంటి ఆయనకు పానం బాగా లేకుండేనట. మాకు మస్తు నిరుపేదలం. 4 హాస్పిటల్ తిరిగితే హైదరాబాద్కే రాసిండు. సీఎం పండే పెట్టుకుంటే బాగుపడతాడు మీ భర్త అది అని పెద్ద డాక్టర్ చెప్పిండు. 5 లక్షలకు రాసి ఇచ్చిండు. మీ దగ్గరకు అయితే లెటర్ కొట్టిస్తా, లెటర్ ద్వారా నా భర్త బతికిండు. కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. తిందామంటే తిండి కూడా లేదు. అప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే నా భర్త బతికనే బతకపోదు. ఇక మీరు చేసిన సాయం తోటి నా ఇంటి ఆయన బతికిండు సార్. మీరే గనక సాయపడకుంటే మా ఆయన బతికేటోడు కాదు అనుకుంటా మస్తు ఏడ్చింది. ఇక ఆమె అట్లా ఏడుస్తుంటే సారు కూడా ఏడుపాగలే. అది కానీ అన్నేళ్లు పోలీస్ కొలువు చేసిన వాళ్ళ గుండె బండరాయలేక కరడు కట్టి ఉండాలి. కానీ నాగరాజ్ సార్ అట్లా కాలే. సారు గుండె చాలా సాఫ్టే ఉన్నట్టుంది. మళ్ళా నెక్స్ట్ ఇంకేమన్నా ఖర్చు అయినా సరే సాయం చేస్తా, మీకే కాదు తెలియక చాలా మంది ప్రైవేట్ దవాఖానాల పైసలు ఖర్చు పెట్టుకుని అప్పుల పాలవుతున్నారు. అట్లా పెట్టిన వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తా అని మాటిస్తుండు. మంచోడు కదా సారు. భర్త ఎమ్మెల్యే సారు దయవలనే బతికిండు. మళ్ళీ ఇంకేమన్నా ఉన్నా కూడా అదనంగా నేను ఇప్పిస్తాను. నేను సొంత వెళ్ళి కంటి డాక్టర్ కంటికి, పంటి డాక్టర్ పంటికి ఉన్నట్టు కారు మెకానిక్